మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇవాళ మనకు ఆరోగ్యం కావాలని ఎంతో ఆతృత పడుతూ ఉంటాం. ఆరోగ్యం కొరకు ఏవేవో చేస్తూ ఉంటాం, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాం, వ్యాయామాలు చేస్తూ ఉంటాం, వాకింగ్ చేస్తూ ఉంటాం, చాలా నియమబద్ధముగా జీవిస్తాం. కానీ వీటన్నిటిలో దేవుని కృప మనకు తోడుగా ఉంటేనే వాటి వల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది. వీటన్నిటికంటే ముందు మన దేవుడు మన ఎడల వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఆరోగ్యము కలుగు చేసేదను అని. మన దేవుని ఎడల విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనకు ఆరోగ్యం తప్పకుండా వస్తుంది. ఎవరైనా బలహీనలుగా ఉండి దేవా నన్ను ముట్టు, నాకు ఆరోగ్యం కలుగు చేయని ప్రార్థన చేసిన వారిని తప్పకుండా దేవుడు ముడతాడు, ఆరోగ్యం కలుగు చేస్తాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ఇక్కడేమో నీకు ఆరోగ్యం కలుగు చేసేదను అని వాగ్దానం చేస్తున్న దేవుడు మనకు తప్పకుండా స్వస్థతలనిస్తాడు, ఆరోగ్యంనిస్తాడు, ఆత్మీయ ఆరోగ్యమును కూడా ఇస్తాడు. మనం ఏమన్నా చింతపడుతూ ఉన్నామేమో, వేదన పడుతూ ఉన్నామేమో, మనము దేవుని కృపలో మనం ఇంకా ఏమైనా వెనుకబడి ఉన్నామేమో, బలహీనమైన భక్తి కలిగి ఉన్నామేమో అడుగుదాము. దేవుడిని అడిగినప్పుడు తప్పనిసరిగా మనకి ఆత్మీయమైనటువంటి ఆరోగ్యమును కలుగు చేస్తాడు, శరీర సంబంధమైన ఆరోగ్యమును కలుగు చేస్తాడు. నీ గాయములను మాన్పెదను అంటున్నారు. గాయం అనేది శరీరానికి తగలవచ్చు, హృదయానికి తగలవచ్చు. శరీరానికి తగిలే గాయం అయితే దేవుని కృప వలన ప్రార్థన చేస్తూ దానిని ఏదో విధముగా మాన్పించుకోవచ్చు. హృదయానికి గాయం తగిలితే దేవుని యొక్క కృపయే మనకి దాన్ని మాన్పుతుంది. హృదయానికి గాయం తగిలితే అది ఎవరు తీర్చలేరు, ఎవరు కడగలేరు, ఎవరు కట్టుకట్టలేరు. దేవుడే మనల్ని ఆదరిస్తాడు, సంరక్షిస్తాడు. నీ గాయములను నేను మానిపెదను అని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కనుక మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ అవసరత నిమిత్తమై దేవుని వైపు మనం చూస్తున్నప్పటికీ ఆ అవసరతను మనకి తప్పనిసరిగా తీరుస్తాడు. మనకు ఆరోగ్యం లేదా, దేవుని వైపు చూద్దాము, ఆరోగ్యం కలుగు చేస్తాడు. ఏమైనా లోటు కలిగి ఉన్నామా, తప్పకుండా దేవుని పాదాల యొద్ద పెడదాము, ఆ లోటుని దేవుడే తీరుస్తాడు. అలాగే 33:11 కూడా యెహోవా వాక్కు ఇదే, నేను నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నారు. మనం ఏ చిక్కుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా దేవుని వైపు చూసినప్పుడు మనల్ని రక్షించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడని వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. మనము ఏ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా కానీ దేవుడు మనల్ని ఆదుకుంటాడు, మనల్ని రక్షిస్తాడు, మనకి ఆయన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అలాగే 33:26 కూడా నిశ్చయంగా వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను అని కూడా వాగ్దానం చేస్తున్నారు. ఎవరైనా కష్టకాలంలో ఉన్నట్లయితే, ఎవరైనా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారి ఎడల జాలిపడి వారిని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని వైపు చూస్తూ మనం జీవితాలను గడిపినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, క్షేమంగా ఉండగలుగుతాము. తర్వాత మన సమస్యలన్నిటినీ తీర్చే దేవుడుగా ఉన్నాడని మనం గ్రహించగలుగుతున్నాము. మానసిక ఒత్తిడి ఏమీ లేకుండా ఆయనే మనల్ని కాపాడే దేవుడని మనం గ్రహించగలుగుతున్నాము వాక్యాల ద్వారా. కనుక ఆయన వైపు చూద్దాము, ఆయన కృప పొందుకుందాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మీరు ఇచ్చిన వాక్యంలో ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ మా ప్రభు బిడ్డలు స్వతంత్రించుకొని ఆరోగ్యంతో, ఆయుష్తో, క్షేమంతో జీవించే కృప బిడ్డలందరికీ దయచేయమని, మీ రెక్కల నీడన బిడ్డలను కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్.